సాయి భావన మార్చ్ 11. బాబా దక్షిణ రహస్యం. బాబా దృష్టిలో దక్షిణ అంటే కేవలం ధనం కాదు. బాబా లీలలు వినటం ద్వారా మనకు లభించిన జ్ఞానంతో ఎప్పుడు ఏది ఎలా సమర్పించాలో తెలుసుకోవడమే అసలైన దక్షిణ. తన భక్తులను తన వద్దకు రప్పించుకొని వారి కర్మఫలాలను తొలగించటానికి, ఈ జన్మ బంధాల నుండి విముక్తులను చేయడానికి అడిగి మరీ దక్షిణ తీసుకునేవారు. కొందరిని అరిషడ్వర్గాలనే 6 కాసులు దక్షిణగా ఇవ్వమని అడిగేవారు. బాబా తన భక్తులను వారి శ్రేయస్సు కోసం త్యాగం విలువను బోధించటానికే దక్షిణ ఇవ్వమని చెబుతూ ఉండేవారు. భగవంతుడు ప్రసాదించినది కృతజ్ఞతతో తిరిగి ఆయనకే సమర్పిస్తున్నామని గుర్తించడమే దక్షిణలో ఉండవలసిన భావం. పత్రం, పుష్పం, ఫలం, తోయం వీటిలో ఏదైనా సరే నాకు భక్తితో సమర్పిస్తే చాలు అని గీతా వాక్యం. బాబా కూడా ఎప్పుడూ శ్రద్ధ, సబూరి అనే 2 నాణాలు దక్షిణ ఇమ్మని అడిగేవారు. నా వద్ద డబ్బు లేదు, నేనేమివ్వగలను అన్న భక్తునితో అతను ఆ రోజు మరచిపోయిన విష్ణు సహస్రనామ పారాయణ భాగాన్ని గుర్తు చేస్తూ అది చదివి 15 సాష్టాంగ నమస్కారములు అనే 15 రూపాలను సమర్పించమన్నారు. మనలో ఎవరెవరు ఎంతెంత రుణపడి ఉన్నామో అంత మొత్తం అడిగి తీసుకునేవారు. ఆయన అడగకుండా ఎవరైనా దక్షిణ ఇచ్చినా తీసుకునేవారు కాదు. బాబా సమాధి చెందే సమయానికి నవవిధ భక్తుల సూచకంగా వారి వద్ద మిగిలిన 9 నాణాలు లక్ష్మీబాయి షిండేకు ఇచ్చాడు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.